హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్. వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో కొత్త రూల్స్ వచ్చినాయంట. మ్యూజిక్ పట్టి వీడియో చేయకూడదంట, సినిమా పాటలు సెట్ చేసి మనం వీడియో చేయకూడదంట, లైవ్ చేసేటప్పుడు కూడా ఫోటో పెట్టేసి లైవ్ చేయకూడదంట, కూర్చొని ఫేస్ లైవ్ చేయాలంట. ఇప్పుడు పాటలు పెట్టకూడదు, మనకు చూస్తే కొయ్యటోళ్ళు వీడియోస్ ఇంట్లోటి మాట్లాడి పెట్టకండి అంటారు. మాట్లాడి పెడితే మీరు ఏదో మమ్మల్ని తిడుతున్నారు అని చెప్పి అంటారు. ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు నాకైతే. ఏదో పాటలు పెట్టుకొని వీడియోస్ చేస్తూ ఉంటే ఇప్పుడు కొత్త రూల్స్. అందరికన్నా నాకే ఎక్కువ ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే నిన్న ఒక ఆవిడికి చంపేసినారు కదా, వీడియోస్ వల్ల చంపేశారని ఒకరు అంటున్నారు, ఒకరైతే టికెట్ అడిగింది అందుకే కొట్టి చంపేసినారని ఒకరు అంటున్నారు. అసలు ఏమైందో కూడా అస్సలు అర్థం కావడం లేదు. అది ఒక్క భయం ఎత్తుకునింది. ఇంక ఇప్పుడు మొత్తానికి వీడియోస్ యూట్యూబ్ అతను అలా పెట్టేసినాడు. చాలా రూల్స్ ఉన్నాయంట. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఏదైనా మాట్లాడి పెడితే మీరు ఏదో తిడుతున్నారు మమ్మల్ని అని చెప్పి తెలుగు దాంట్లో తెలుగు అరబీ రెండు సెట్ చేసి తెలుగు మాటలు అరబీలో సెట్ చేసుకొని వింటారు. అసలు ఏం చేయాలి దేవుడా? పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇప్పుడు ఏం చేద్దాం ఫ్రెండ్స్, చెప్పండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. నాకైతే ఆ మాట విన్నప్పటి నుంచి బుర్ర పని చేయడం లేదు. కొంచెం సలహా ఇవ్వండి, ఎట్లా చేయాలి వీడియోస్. నాకు పాటలు రావు, ఏదైనా కవితం చెప్పాలన్నా రాదు. ఏదో ఆ పాటలు సెట్ చేసుకొని ఏదో చేస్తా అన్నా, అయినా నా వాయిస్ కూడా సరిగా ఉండదు. ఎలా చేయాలి? ఎలా నడిపించాలి యూట్యూబ్ ఛానల్? తెలిసిన వాళ్ళు అయితే కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్. చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాను ఈరోజు. పెద్ద పెద్ద రూల్స్. ఏ మ్యూజిక్ పెట్టకూడదంట. ఇప్పుడు ఏం చేయాలి? యూట్యూబ్లో మ్యూజిక్ కూడా పెట్టి మనం పాటలు సెట్ చేయకూడదంట. అలా ఏదైనా కామెడీ గిమిడీ అన్నా చేసుకుంటా అంటే అది కూడా చేయకూడదంట. ఏం చేయాలి ఫ్రెండ్స్? అస్సలు అర్థం కావడం లేదు. ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్. దీనికి సొల్యూషన్ కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ ప్లీజ్. బాయ్ అందరికీ.